తెలంగాణల బోనాల పండగంటే అందరికీ పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు. ఇప్పుడైతే భాగ్యనగరంలో జరంత బోనాల పండగ ఫేమస్ అయింది. కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకునేటోళ్ళట. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడే ఎత్తుకొని బయలుతారు. మొదలు ఈడ బోనం స్టార్ట్ అయినకే అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు షురు అవుతాయి. ఈ ఏడాది కూడా గురువారం నుండే షురు అయినాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో 4 వారాల పాటు ఒక్కో వారంలా ఒక్కో గుడిలా ఎందుకని బోనాల పండుగ సంబరాలను మస్తుగా నిర్వహిస్తారు? దీని వెనుకున్న కథ కమామీషేంటో చూసేద్దాం పదండి. ప్రతి ఏటా బోనాల పండుగ సంబరాల సందర్భంగా భాగ్యనగరంలా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ, పెద్దమ్మ ఇలా 7 అక్క చెల్లాళ్ళ దేవాలయాలన్నీ ముస్తాబవుతాయి. ముందుగాల గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాల్లో బోనం ఎత్తడం షురూ చేస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం, గురువారం రోజున బోనాల పండుగ సంబరాలను మస్తుగా జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అనే అర్థం. అమ్మవారికే సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. ఈ బోనాల పండుగను దాదాపు 1000 ఏళ్ల సంధి జరుపుతూ ఉన్నారు. చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అంతేకాదు భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం షురు అవుతుంది. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో ఎత్తుతారు. 3వ వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. 1815లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు. అంతే, అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి సంధి ఆషాఢంల బోనాల సంబరాలు మస్తుగా జరుగుతున్నాయి. విదేశాల్లోనూ బోనాల పండుగ. తెలంగాణలా జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శాస్త్రీయత ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పే మాదిరిగానే పండుగలుంటాయి. డప్పులు, తాళాల మధ్య నెత్తిమీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడోళ్లు. ఈ పండుగకు దేశ విదేశాల్లోనూ ఒక పేరుంది. ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో కొత్త జంటలు కలుసుకోకుండా ఉండేందుకు గల కారణాలేంటో తెలుసా? ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢం అంటేనే వానల కాలం. ఈ కాలంలో ఏవేవో రోగాలొస్తుంటాయి. అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా సూడు తల్లి అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు. మొత్తం వేపాకులు కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు నాశనమవుతాయి. మన ఆరోగ్యం పైలంగా ఉంటది. బోనాల పండుగ అంటే బోనం తర్వాతే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజు. పురాణాల ప్రకారం 7 అక్క చెల్లెల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబరాలు మస్తుగా షురవుతాయి. ఇక చివరిగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్ చెబుతుంది. దీన్నే రంగమంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు 4 వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.